హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ఈరోజు స్వీటీ కిచెన్లో తట్టె ఇడ్లీ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నానండి. అది కూడా మిగిలిపోయిన రైస్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేసి చూపిస్తున్నాను. మిగిలిపోయిన అన్నంతో మనం నార్మల్గా చింతపండు రైస్ కానీ, లేదంటే లెమన్ రైస్ కానీ, పులిహోర లాంటిది కానీ, లేదా కర్డ్ రైస్ లాంటిది కానీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఈ విధంగా సాఫ్ట్గా హెల్దీగా తట్టె ఇడ్లీని అయితే షేర్ చేశానన్నట్టు. వీడియోని ఫుల్గా చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలాగొచ్చిందనేసి. అది కూడా నేనైతే హెల్దీ వేలో ప్రిపేర్ చేస్తున్నానండి ఈ మిగిలిపోయిన రైస్తో. మరి ఎలా ప్రిపేర్ చేశాననేసి వీడియోని ఫుల్గా చూసి నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం, క్లియర్ చేసుకుందాం అన్నట్టు. నేనైతే ఇక్కడ మిగిలిపోయిన రైస్ ఇంత ఉందండి. ఈ బౌల్కి 3/4 కప్పు లాగా ఉందన్నట్టు, ఫుల్గా లేదు. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టుకుందాము. 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకోవాలి. ఈ విధంగా మనకి రైస్ ఎంత ఉంటుందో దానికి హాఫ్ క్వాంటిటీ పచ్చి కొబ్బరి తురుము తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులోకి మిగిలిపోయిన రైస్ వేసేసుకొని అందులోనే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 కప్పుల బొంబాయి రవ్వ వేసుకోవాలండి. సూజీ రవ్వ వేసుకోవాలి. అలాగే 1 కప్పు పెరుగు వేసేసుకుందాం. ఇంకొక కప్పు నీళ్లు కూడా వేసేసుకుందాం. మరి వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకోకండి. కన్సిస్టెన్సీ అనేది మనకి ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీకి రావాలి. ఇక్కడ చూపించిన విధంగా. కావాలంటే కూడా మిక్సీ పట్టుకునే టైంలో కొన్ని వేసుకుంటూ మిక్సీ పట్టుకోండి. కానీ బ్యాటర్ మాత్రం ఈ కన్సిస్టెన్సీకి వచ్చేలాగా చూసుకోండి. మరి పల్చగా అయితే కూడా మనకి ఇడ్లీలు అనేవి బాగా రావన్నట్టు. హెల్త్ కూడా చాలా మంచిదండి. పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా పెరుగు వేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగా వస్తాయి. ఈ విధంగా మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడే సాల్ట్, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకుందామండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మీకు టైం ఉంటే కనుక 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ పక్కన పెట్టుకున్నారంటే ఈ సోడా కూడా అవసరం లేదన్నట్టు. ఈ విధంగా ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ సోడా మొత్తము బ్యాటర్లోకి బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మొత్తం ఈవెన్గా బాగా స్పీడ్గా ఈ విధంగా మిక్స్ చేసుకున్నారంటే పిండి కూడా కొంచెము ప్లఫీగా అన్నట్టు వస్తుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని చిన్న ప్లేట్లు ఈ విధంగా తట్టె ఇడ్లీ కదా, ప్లేట్ ఇడ్లీ లాగా ప్లేట్స్ అయితే సెట్ చూసుకోవాలి. ఒకే సైజులో ఉండే ప్లేట్స్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ 2. వాటికి నెయ్యి అప్లై చేసుకుంటున్నాను. నెయ్యి లేకపోతే ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు ఈ ప్లేట్లకి మనము బ్యాటర్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద మనము ఇడ్లీ స్టాండ్ పెట్టుకొని పాత్ర పెట్టుకొని ప్రీహీట్కి పెట్టుకోవాలండి. నీళ్ళు మరగడానికి పెట్టుకోవాలన్నట్టు. ఈ విధంగా బ్యాటర్ మరీ ఎక్కువ వేసుకోకండి. మరి ఎక్కువ మందంగా అయితే కూడా మనకి లోపల పిండి అనేది చక్కగా స్టీమ్ అవ్వదు అన్నట్టు. మనకి ఈ ప్లేట్లకి హోల్స్ ఉండవు కాబట్టి కాస్త పల్చగా లేయర్ లాగా అన్నట్టే వేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లకి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం అన్నట్టు. ఈ విధంగా అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నప్పుడు రైస్ని పాడేయకుండా ఈ విధంగా ఇడ్లీలు చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా హెల్దీగా అన్నట్టు. పెరుగు మనం పచ్చి కొబ్బరి వేస్తాం కాబట్టి ఆరోగ్యం కూడా చాలా మంచిది. నచ్చినట్లయితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ విధంగా ఇడ్లీ పాత్రలో మనం నీళ్ళు స్టీమ్ అవ్వడానికి పెట్టుకున్నాం కదా, అందులోకి ఒక స్టాండ్ పెట్టుకొని ప్లేట్స్ అయితే సెట్ చేసుకుందాం. ఆ ప్లేట్ పైన ఇంకోటి రికాప్ లాంటిది బోర్లించుకొని ఇంకొక ప్లేట్ అయితే సెట్ చేసుకుంటున్నాను నేను. ఈ విధంగా 2 ప్లేట్లు ఒకే దాంట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు పైన మూత క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 10-15 నిమిషాలు స్టీమ్ చేసుకుందాం అన్నట్టు. చూడండి, ఒక 10-12 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. పిండి ఏం అంటుకోవట్లేదు, చక్కగా స్టీమ్ అయిపోయినాయి. ఇప్పుడు కాస్త చల్లరడానికి వదిలేసి నేనైతే ప్లేట్స్ని తీస్తున్నాను. చూడండి ఎంత ప్లఫీగా వచ్చాయో, చాలా సాఫ్ట్గా దూదిలాగా వస్తాయి అన్నట్టు. కాస్త చల్లని తర్వాత తీసేసుకుందాం ప్లేట్లో నుంచి. ప్లేట్కి అంటుకోకుండా చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఇక్కడ మీ ముందే చూపిస్తున్నాను. నైఫ్తో కాస్త ఈ విధంగా లూజ్ చేసుకున్నామంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి పోర్లింగ్ చేసుకుందాం. ఇంతేనండి, చాలా ఈజీగా మనము హెల్దీగా అన్నం మిగిలిపోయినప్పుడు ఆ అన్నంతో ఇంకా ఫ్రైడ్ రైస్ లాంటివి చేసుకోకుండా ఈ విధంగా ఇడ్లీలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా. చూడండి, మీరే చూస్తున్నారు కదా ఎంత స్పాంజీగా ప్లఫీగా ఎంత బాగా వచ్చాయో అన్నట్టు. మరి రెసిపీ నచ్చినట్లయితే మీకు కూడా అన్నం ఎప్పుడైనా మిగిలిపోయినప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి రెసిపీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కట్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. లోపల కూడా చాలా స్పాంజీగా అన్నట్టు వస్తాయి.
టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటాయి. పచ్చి కొబ్బరి పెరుగు వేసాం కాబట్టి మనకి నార్మల్ ఇడ్లీ కన్నా ఈ ఇడ్లీ అయితే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. మీరు పచ్చి కొబ్బరి బ్రౌన్ పార్ట్ని కనుక తీసారంటే ఇడ్లీలు బాగా వైట్గా వస్తాయి అన్నట్టు. నేను అలాగే మొత్తం వేసి మిక్సీ పట్టాను కాబట్టి కాస్త కలర్ డల్గా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.